సో ఇక్కడ ఏంటంటే ఎంసెట్ లో ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వండి. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేయండి కాదు, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. మీరు 160 క్వశ్చన్స్ ఉంటే 160 క్వశ్చన్స్ కూడా మీరు అటెంప్ట్ చేయాలి 3 hours. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేసేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వినోద్ బీకే ఎనర్జిటిక్స్. టుడే వీడియోలో అయితే మనం ఎంసెట్ ఎగ్జామ్ కి లాస్ట్ 10 days ఏ స్ట్రాటజీ ఫాలో అయితే మనకు ఒక బెస్ట్ ర్యాంక్ వస్తుంది అనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూద్దాం. సో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ స్ట్రాటజీ మనం ఫాలో అయితే ఒక బెస్ట్ ర్యాంక్ వస్తుంది అనే దానికి నేను ఒక 4 steps ఆర్ 5 steps అయితే చెప్తాను. సో ఆ 4 steps 5 steps మీరు ఫాలో అయితే ఒక బెస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంది. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే నేను చెప్పేదంతా కూడా మీరు ఇప్పుడు వీడియో ఎండ్ వరకు చూడాలంటే మీరు హార్డ్ వర్క్ చేస్తాము అని మీకు ఉంటేనే వీడియోని ఎండ్ వరకు చూడండి. లేకంటే ఇప్పుడే స్కిప్ చేసేసి మీరు రీల్స్ చూసుకోవచ్చు మళ్ళీ వెళ్ళి. సో మీరు ఏం చేస్తారంటే ఈ 10 days మీరు కానీ కష్టపడితే మీకు 4 years మీ బీటెక్ సీట్ అనేది డిసైడ్ చేస్తుంది. సో మీరు ఈ 10 days కష్టపడినంత ఎంత కష్టపడితే అంత బెస్ట్. సో ఎంసెట్ లో ఒక మంచి ర్యాంక్ తెచ్చుకుంటే ఒక టాప్ కాలేజ్ లో ఒక బెస్ట్ బ్రాంచ్ తెచ్చుకున్నారనుకోండి, సో అక్కడ 50% లైఫ్ సెట్ అయినట్టు. 50% అంటే మళ్ళీ చాలా ఉంటుంది అక్కడ. బీటెక్ లో వెళ్ళినాక చాలా ఉంటాయి. ఏంటంటే నేను ఒక బీటెక్ స్టూడెంట్ గా చెప్తున్నాను, చాలా ఉంటాయి ఇక్కడ బీటెక్ లో. మళ్ళీ సెమ్ ఎగ్జామ్స్ అలా చాలా స్ట్రెస్ అయితే ఉంటుంది. బట్ 50% లైఫ్ సక్సెస్ అవుతుంది ఈ ఎంసెట్ లో ఒక మంచి ర్యాంక్ తెచ్చుకుంటే. ఇక్కడ ఏంటంటే ఏ కాలేజ్ అయినా కానీ, స్మాల్ కాలేజ్ అయినా కానీ, అంటే ఒక చిన్న కాలేజ్ అయినా కానీ ఒక బెస్ట్ బ్రాంచ్ చూస్ చేసుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అయితే పాపులర్ లో ఉన్న బ్రాంచెస్ అయితే సిఎస్సి అలైన్ బ్రాంచెస్ ఉన్నాయి. సిఎస్సి, ఏఎంఎల్, ఏఐడిఎస్ అండ్ సిఎస్టి అలా కొన్ని బ్రాంచెస్ అయితే పాపులర్ లో ఉన్నాయి. సో మీరు ఇప్పుడు ఆ బ్రాంచెస్ అనేది మీరు చూస్ చేసుకునేటప్పుడు అవి చూస్ చేసుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సీట్ రాకుంటే మీరు ఒకవేళ మేనేజ్మెంట్ కోటాలో మీరు జాయిన్ కావాలనుకుంటే ఒక స్మాల్ కాలేజ్ లో అయినా కూడా పర్ ఇయర్ కి 2 lakhs అవుతుంది. సో 2 lakhs అయితే మళ్ళీ మిడిల్ లో ఎగ్జామ్స్ ఫీజ్ ఇలా ఇలా అంతా ఒక 50,000 అవుతుంది. సో పర్ ఇయర్ కి 2,50,000 అయితే కన్ఫర్మ్ గా అవుతుంది. సో 2,50,000 అంటే 4 years కి ఎంత అవుతుంది? 10 lakhs అవుతుంది. సో ఆ 10 lakhs కి అంటే 10 lakhs మీరు వేస్ట్ చేస్తున్నారు. సో వేస్ట్ అంటే వేస్ట్ చేయడం కాదు. సో స్టడీస్ కి పెడుతున్నారు. బట్ ఏంటంటే ఆ 10 lakhs మీరు గెయిన్ చేయాలంటే ఈ 10 days కష్టపడితే ఆ 10 lakhs వేస్ట్ అవ్వదు. సో అది కాకుండా ఇక్కడ ఏంటంటే పర్ ఇయర్ కి 1,50,000 అయినా మీరు గెయిన్ చేసినట్టే. అంటే ఇప్పుడు మీరు సీట్ తెచ్చుకున్నారంటే మేనేజ్మెంట్ కోటాలో మీరు ఫీ పే చేయక్కర్లేదు, గవర్నమెంట్ పే చేస్తుంది. ఒకవేళ గవర్నమెంట్ ఇవ్వకున్నా కూడా గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది కన్వీనియంట్ సీట్స్ కి ఇంత మాత్రమే అమౌంట్ తీసుకోవాలి అని. ఒకవేళ గవర్నమెంట్ ఇవ్వకున్నా కూడా మనం కాలేజ్ కి అమౌంట్ పే చేయొచ్చు తక్కువ అమౌంట్ తోనే. సో ఇక్కడ ఏంటంటే మీకు సీట్ వస్తే మీరు ఏంటంటే గవర్నమెంట్ ఎంత ఫీ పే చేయమంటుందో అంత ఫీనే చేస్తాం. అంటే గవర్నమెంట్ ఇస్తుందో లేదో అది వేరే విషయం. ఒకవేళ ఇవ్వకుంటే కూడా మీరు ఏంటంటే గవర్నమెంట్ ఎంత ఫిక్స్ చేసి ఉంటుందో అంత అమౌంట్ నే ఇవ్వడానికి సరిపోతుంది. సో అది ఒకటి. నెక్స్ట్ ఒకవేళ మీకు సీట్ రాకుంటే కాలేజ్ వాళ్ళు ఎంత అమౌంట్ చెప్తే అంత అమౌంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది. సో అలా మీరు చేయకూడదు అనుకుంటే ఈ 10 days కష్టపడండి అని డీటెయిల్ గా నేను చెప్తున్నాను. సో ఇదంతా గుర్తు రావాలని మీకు క్లియర్ గా చెప్తున్నాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఇంకేం మనం స్టాప్ చేయకుండా ఇక్కడ 2 type ఆఫ్ స్టూడెంట్స్ గురించి అయితే నేను చెప్తాను. ఇక్కడ ఏంటంటే 2 type ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సో ఫస్ట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటంటే అసలు ఎగ్జామ్ కి ఏం ప్రిపేర్ అయ్యారు ఇంతవరకు ఇప్పుడే వీడియో చూస్తుంటారు, వాళ్ళు ఒక టైప్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే ఏం ప్రిపేర్ అయ్యారు అసలు 0% నాలెడ్జ్ వాళ్ళకి ఎంసెట్ గురించి. సో వాళ్ళ స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది. సో సెకండ్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే వాళ్ళు ఎలా అంటే ఒక 50% 60% ప్రిపేర్ అయి ఉంటారు. సో ఆ 50% 60% ప్రిపేర్ అయినా కూడా పానిక్ అవుతుంటారు. సో ఎలా ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంటో ఇలా అన్ని పానిక్ అవుతుంటారు. సో వాళ్ళకు కూడా నేను డీటెయిల్ గా చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఏం ప్రిపేర్ అయ్యకుండా ఉంటారు చూడండి, ఆ స్టూడెంట్స్ కోసం అయితే నేను 4 steps చెప్తాను. ఇప్పుడు లాస్ట్ 10 days లో ఏం చేస్తే ఒక మంచి ర్యాంక్ వస్తుంది, అంటే మంచి ర్యాంక్ అంటే వాళ్ళకి మళ్ళీ హై ర్యాంక్ వస్తుంది నేను చెప్పను, ఎందుకంటే ప్రిపేర్ అవ్వలేదు వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి కొన్ని మెయిన్ స్ట్రాటజీ చెప్తాను. ఏ స్టెప్స్ ఫాలో అయితే ఒక ర్యాంక్ వస్తుంది, ఆ ర్యాంక్ వస్తే వాళ్ళకి కన్వీనియంట్ సీట్ వస్తుంది అనే దానికి గురించి నేను చెప్తున్నాను. సెకండ్ టైప్ ఆఫ్ ఏంటంటే వాళ్ళు 50% 60% చదివింటారు, వాళ్ళకి బూస్ట్ చేయాలి. అంటే ఒక బెస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి, ఒక బెస్ట్ కాలేజీలో సీట్ రావడానికి వాళ్ళకి కొన్ని స్ట్రాటజీ చెప్తాను. సో వాళ్ళ గురించి కూడా చూద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఏం ప్రిపేర్ అవ్వకుండా స్టూడెంట్స్ గురించి అయితే చూద్దాం. సో ఏమి ప్రిపేర్ అవ్వకుండా స్టూడెంట్స్ అయితే ఫస్ట్ ఏం చేయాలంటే లాస్ట్ 10 days కాబట్టి ఫస్ట్ 5 days ఏం చేస్తారంటే ఒక హై వెయిటేజ్ చాప్టర్స్ చూసుకోండి. హై వెయిటేజ్ చాప్టర్స్ అంటే మ్యాథ్స్ లో ఏమేమి ఉంటాయంటే ఆల్జీబ్రా, క్యాలిక్యులస్. సో ఈ 2 type ఆఫ్స్ ఉంటాయి. సో ఈ 2 type ఆఫ్ చదివినా కూడా మీకు మాక్సిమం మార్క్స్ అనేది వస్తుంటాయి. నెక్స్ట్ ఇంకా అడిషనల్ గా ట్రిగ్నామెట్రీ. స్టెప్ 1 ఏంటంటే మీరు హై వెయిటెడ్ చాప్టర్స్ ని ఒకసారి రెఫర్ చేసుకోండి. రెఫర్ అంటే ప్రిపేర్ అవ్వాల్సిందే. సో ఈ 3 chapters కూడా మీరు ప్రిపేర్ చేసి అంటే ప్రిపేర్ అయినారనుకోండి,
అప్రాక్సిమేట్ గా 15 to 20 మార్క్స్ మేబీ రావచ్చు. 15 to 20 మార్క్స్ అయితే గ్యారంటీగా రావచ్చు. సో ఇక్కడ ఈ 3 టాపిక్స్ చూసుకోండి. మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ 1 to అంటే లాస్ట్ 10 days కాబట్టి మనం 5 days లో ఇవి చేయాలి. 5 days లో మ్యాథ్స్ 5 days, నెక్స్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్ నెక్స్ట్. ఫిజిక్స్ లో ఏంటంటే ఇక్కడ ఫిజిక్స్ లో ఏమేమి ఉంటుందంటే మనకి థెర్మోడైనమిక్స్ ఉంటుంది. సో థెర్మోడైనమిక్స్ ఇంపార్టెంట్. థెర్మోడైనమిక్స్ నెక్స్ట్ పవర్, ఎనర్జీ. సో ఈ కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. ఈ కాన్సెప్ట్స్ మెయిన్ గా చూసుకోండి. సో ఈ 2 కాన్సెప్ట్స్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. లాస్ట్ 10 days అయింది కాబట్టి మీరు 5 days లో చేయాల్సింది నేను చెప్తున్నాను. సో ఫిజిక్స్ లో ఇది. నెక్స్ట్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీ ఏం చేస్తారంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్గానిక్ కెమిస్ట్రీ అయిపోయినాక ఫిజికల్ కెమిస్ట్రీ అయిపోయిన తర్వాత ఎస్పీడిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటుంది కదా, అదొకసారి చూసుకోండి. సో మెయిన్ గా మీరు 5 days లో ఈ కవర్ చేసేయాలి. 5 days లో ఎంత టైం స్పెండ్ చేస్తారో అది అవసరం లేదు. మీరు ఈ కాన్సెప్ట్స్ అన్ని రెఫర్ చేసేయాలి, ప్రిపేర్ అవ్వాలి. ఈ కాన్సెప్ట్స్ టోటల్ గా ప్రిపేర్ అవ్వాలి. సో ఈ కాన్సెప్ట్స్ టోటల్ గా ప్రిపేర్ అయితే మ్యాథ్స్ లో 15 to 20 మార్క్స్ ఇక్కడ రావచ్చు. సో ఇక్కడ ఒక 10 to 13, సో 13 మార్క్స్ ఇక్కడ రావచ్చు. 13 అంటే 13 మేబీ రాకపోవచ్చు. ఒక 10 అనుకోండి. 10 అంటే 10 కరెక్ట్ గా పెట్టినా మళ్ళీ వేరే క్వశ్చన్స్ కి ఏదైనా కరెక్ట్ గా ఒక 5 or 6 పెట్టినా కూడా మీకు టోటల్ గా 16-17 మార్క్స్ అయితే వస్తుంటాయి ఫిజిక్స్ లో. నెక్స్ట్ కెమిస్ట్రీలో ఇక్కడ కన్ఫర్మ్ గా చెప్తున్నాను 10 to 15 గ్యారంటీగా వస్తాయి. ఎందుకంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది, ఫిజికల్ కెమిస్ట్రీ, ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ ఇవి కవర్ చేశారంటే 10 to 15 మార్క్స్ గ్యారంటీగా వస్తుంది. సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో టోటల్ గా ఇక్కడ చూస్తే మనం లీస్ట్ మార్క్స్ చూసుకుంటే 15, 10, ఇది ఒక 10, 20, 35. సో 35 మార్క్స్ మీరు ప్రిపేర్ అయిన దానికి వస్తాయి. అంతేకాకుండా మళ్ళీ మీరు 160 క్వశ్చన్స్ లో అటెంప్ట్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఎంసెట్ లో ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వండి. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి కాదు, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. మీరు 160 క్వశ్చన్స్ ఉంటే 160 క్వశ్చన్స్ కూడా మీరు అటెంప్ట్ చేయాలి 3 hours లో. సో అక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉండదు. నువ్వు పెట్టిన క్వశ్చన్స్ కి ఆన్సర్ రాంగ్ అయితే నెగిటివ్ మార్కింగ్ ఉండదు. కాబట్టి నువ్వు పెట్టిన క్వశ్చన్ కి ఆన్సర్ కరెక్టో కాదో నీకు తెలియదు కాబట్టి నువ్వు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయి ఫస్ట్. సో అక్కడ మనకి లక్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ లక్ ఉంటే ఇక్కడ 35 మార్క్స్ మనకు వచ్చాయి. సో ఒక 10-20 మార్క్స్ అనేది నీకు లక్ ఉండి వస్తే ఇప్పుడు ఒక ర్యాంక్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంది, ఒక బెస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఒకవేళ 50 అలా వస్తే 50 మార్క్స్ అలా వచ్చింది అనుకోండి, మీ ర్యాంక్ ఎలా వస్తుందంటే ఒక 70K to 80K రావచ్చు. 80K. సో 80K రావచ్చు. సో ఇలా అయితే 50 మార్క్స్ వస్తే 70K to 80K రావచ్చు. సో ఇది మీరు 5 days ఫాలో అవ్వాలి. నెక్స్ట్ 5 days ఏం చేయాలి? సో ఇప్పుడు మీరు 5 days ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ 5 days ఏం చేయాలి ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. అంటే ఫస్ట్ స్టెప్ అయితే మనం క్లియర్ గా చెప్పాను. సెకండ్ స్టెప్ లో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీరు ఏవైతే ప్రిపేర్ అయి ఉంటారో ఆ ప్రిపేర్ అయినవి 4 days మీరు రివిజన్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే ఇంకోటి మర్చిపోయాను, మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ అన్ని ఒక పేపర్ లో మీరు రఫ్ గా రాసుకోండి. రఫ్ గా అంటే క్లియర్ గా రాసుకోండి. ఏ కాన్సెప్ట్ కి ఏ ఫార్ములా అనేది క్లియర్ గా మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు రాసుకోండి. ఎందుకంటే మీకు టైం లేదు, ముందు ప్రిపేర్ అవ్వలేదు, ఇప్పుడే స్టార్ట్ చేశారు. సో మీరు ఫార్ములాస్ అన్ని ఒక పేపర్ లో రాసుకోండి. సో అది ఒకటి చేయండి. మనం రివిజన్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే అదంతా రివిజన్ చేయాలి కాబట్టి అప్పుడు ఫార్ములాస్ యూజ్ చేస్తాయి. ఫార్ములా చూసిన వెంటనే క్వశ్చన్ సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఫార్ములాస్ అన్ని మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక పేపర్ లో రాసుకోండి. అదే ఒక పార్ట్. నెక్స్ట్ 4 days రివిజన్ చేసిన తర్వాత లాస్ట్ డే ఏం చేస్తారంటే, సో లాస్ట్ 1 day ఉంటుంది. ఎగ్జామ్ టుమారో అయితే ఈ రోజు ఏం చేస్తారంటే మార్క్ టెస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి రెఫర్ చేసుకోండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. సో ఇంకా మీరు బెనిఫిట్ గా ఇంకా మీరు ఎఫర్ట్స్ పెడతాము అంటే ఏం చేస్తారంటే ఈ రివిజన్ చేసేటప్పుడే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అలానే మార్క్ టెస్ట్ ఒక 2 or 3 రాయండి. సో గూగుల్లో చాలా మార్క్ టెస్ట్ ఉంటాయి మీరు ఫ్రీగా అటెంప్ట్ చేసేటివి. సో అలా మార్క్స్ సెట్లు కూడా అటెంప్ట్ చేయండి. సో అంతేకాకుండా మీరు రివిజన్ చేసేటప్పుడు ఆ ఫార్ములాస్ రెఫర్ చేసుకోండి. మీరు ఏదైతే ఫార్ములాస్ ప్రిపేర్ అవుతున్నప్పుడు రాసుకుని ఉంటారో ఆ ఫార్ములాస్ ఒకసారి రెఫర్ చేసుకోండి. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకసారి రెఫర్ చేసుకోండి ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావాలంటే నేను లింక్ అనేది కింద ఇస్తాను డిస్క్రిప్షన్ లో. ఒకసారి డిస్క్రిప్షన్ లో చెక్ చేసుకోండి. ఏపీ అండ్ తెలంగాణ 2 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఫైనల్ స్టెప్ ఏం చేస్తారంటే మీరు ఫైనల్ గా ఏం చేయాలంటే ఇప్పుడు మనము 3 steps చూసేసాం. అంటే ఫస్ట్ ఒక 5 days ప్రిపేర్ అవ్వడము, నెక్స్ట్ రివిజన్, నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, మార్క్ టెస్ట్ అయితే చూసాం. నెక్స్ట్ ఫైనల్ గా ఏం చేస్తారంటే ఇంకా టుమారో ఎగ్జామ్. టుడే నైట్ ఏం చేస్తారంటే మీరు క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోండి ఎగ్జామ్ ప్యాటర్న్. స్ట్రెస్ తీసుకోకండి అస్సలు. మీరు ఎగ్జామ్ గురించి ఎలా అంటే మీరు ఏం చేస్తారంటే కొత్త కాన్సెప్ట్స్ ఏమి చూసుకోకండి.
మీరు కొత్త వీడియోలు చూసారంటే నైట్ ఆ రోజు కొత్త వీడియోలు చూస్తారంటే ప్యానిక్ అయిపోతారు. మీరు నేర్చుకునే కూడా మర్చిపోయేదానికి ఛాన్స్ ఉంది. సో మీరు ఏం చేస్తారంటే ఆ రోజు నైట్ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోండి ఓన్లీ. సో 80 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి మైండ్ ఎలా థింక్ చేసుకోవాలంటే పాజిటివ్ వేలో థింక్ చేసుకోవాలి. సో 80 ఉంటాయి మ్యాథ్స్ లో. 80 క్వశ్చన్స్ లో ఒకవేళ 30 మార్క్స్ నాకు వచ్చినా 30 మార్క్స్ అక్కడ, ఫిజిక్స్ లో ఒక 10, కెమిస్ట్రీ లో ఒక 10 అన్నా 50 వస్తాయి. ఒక 70K to 80K నాకు ర్యాంక్ వస్తుంది, నేను చదివిన దానికి ఇది సరిపోతుంది అని మీరు అనుకోవచ్చు. అలా పాజిటివ్ థింక్ చేసుకోండి. సో ఇది ఒకటి చేసుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే మనం చూసాం. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ చూద్దాం. సెకండ్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ కి కొంచెం నేనైతే ప్రిపేర్ అంత స్ట్రాటజీ ఏమి ఉండదు. అంటే వాళ్ళు ముందు ప్రిపేర్ అయ్యింటారు కాబట్టి జస్ట్ వాళ్ళకి ఒక ర్యాంక్ బూస్ట్ చేయడానికి నేను ఇప్పుడైతే ఒక స్ట్రాటజీ చెప్తాను. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే లాస్ట్ అంటే ఇప్పుడు మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యింటారో సరే మీరు ఏదైతే 50-60% ప్రిపేర్ అయ్యి ఉంటారో ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పాను కదా, ఇప్పుడు ఆల్జిబ్రా, క్యాలిక్యులస్ అది మీరు ప్రిపేర్ అవ్వకుంటే ఈ 4 days లో ప్రిపేర్ చేసుకోండి. ఈ 4 days లో హై వెయిటెడ్ చాప్టర్స్ మీరు ఏదైతే ప్రిపేర్ అవ్వలేదో ఆ కాన్సెప్ట్స్ ని ఇప్పుడు ప్రిపేర్ అవ్వండి. కాన్సెప్ట్స్ ఇప్పుడు ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ 5 days ఏం చేస్తారంటే 5 days రివిజన్. సేమ్ ఎలా వాళ్ళకి ఎలా చెప్పాను రివిజన్. నెక్స్ట్ రివిజన్ తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయిపోయిన తర్వాత మార్క్ టెస్ట్. ఒక మార్క్ టెస్ట్ అనేది 4 to 5 మీరు రాయండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు. సో మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి 4 to 5 మార్క్ టెస్ట్ అనేది మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. అప్పుడు తెలుస్తుంది క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు, మనం ఆన్సర్ ఎలా చేయాలి, ఏ ఫార్ములా యూజ్ చేయాలి అనేది మీకు తెలుస్తుంది. అది గుర్తుపెట్టుకొని అలా చేయాలి. సో ఇప్పుడు మీకు 4 days లో ఫస్ట్ మీరు ఏదైతే హై వెయిటెడ్ చాప్టర్స్ మీరు ప్రిపేర్ అవ్వలేదో అది ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ 5 days రివిజన్ చేయండి. లాస్ట్ 1 day ఏం చేస్తారంటే మీరు స్ట్రెస్ తీసుకోవద్దండి, న్యూ కాన్సెప్ట్ చదవద్దండి, అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో అండర్స్టాండ్ చేసుకోండి. అలా క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకుంటే సరిపోతుంది. సో మీకు ఒకవేళ మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో ఆ లింక్ ఒకసారి చెక్ చేసుకోండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేసేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.